దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మేము కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. లెంటులోని 20వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనము. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి టాపిక్ ముందు చూపు. మరి ముందు చూపు కలిగినటువంటి స్త్రీలు, ముందు చూపు లేని స్త్రీలు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటారు. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు 10 మంది కన్యకలు మరి ఆ వివాహానికి పిలువబడ్డారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడి రండి అనే పిలుపును వారంతా కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తాం. మరి సిద్ధపడిన వారు వారు సిద్ధులలో నూనెతో పాటు అదనంగా కొంచెం నూనెను తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి ఎంత టైం అవుతుందో, ఎలా అవుతుందో, ఎందుకైనా మంచిది అని ముందు చూపు కలిగి వారు సిద్ధులలో నూనెతో పాటు వారి దివిటీల కొరకు ఇంకొంచెం నూనెను అదనముగా తీసుకుని వెళ్ళారు. అయితే వీరు కూడా వీరితో కలిసి వెళ్ళారు. కానీ ముందు చూపు లేనివారు, ఆ సిద్ధులలో నూనె ఉందో లేదో కూడా సరిగా గమనించుకోలేనటువంటి వారు మరి అదనముగా నూనెను వారు తీసుకొని పోలేదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడుతూ పాడుతూ మరి అందరూ కలిసి ఉన్నప్పుడు మా సిద్ధులలో నూనె అయిపోతుంది, మరి మాకు కొంచెము నూనె ఇవ్వండి అన్నప్పుడు, మాకు మీకు సరిపోదు కాబట్టి మీరు ఊరిలోనికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. మరి ఇక్కడ ముందు చూపు అనేది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. ఇది మరి దేవుని యందు భయభక్తులు గల వారికి ఈ ముందు చూపు అనేది చాలా ఉంటుందని మనం గమనించాలి. ముందు చూపు అంటే దేవుని చిత్తాన్ని ముందుగానే మనం గ్రహించడం, మరి రాబోయే కాలానికి సిద్ధపడి ఉండడం. ఎంత జ్ఞానం ఉన్నా మరి దేవునిపై మనం ఆధారపడుతూ ఆయన క్రియలకై మనం ఎదురు చూస్తూ ఉండడం. మరి వారు ముందు చూపు లేనివారుగా మిగిలిపోయారు. మరి చివరికి వారు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయన్నప్పుడు మీరు ఎవరో నాకు తెలీదు అని మరి అక్కడ ఒక స్వరము చెప్పడం మనం వింటాం. అయితే మనము ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మరి విచ్చలవిడిగా ఈ లోకంలో కలిసిపోతూ మరి ఇక్కడున్నంతసేపు మరి ఇదే ప్రపంచం అనుకుని మరి ముందు చూపు లేని వారముగా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మదేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి బుద్ధి కలిగినటువంటి ఆ 5 కన్యకల వలె మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన సంఘాన్ని సిద్ధపరిచే స్త్రీలుగా మరి మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి మంచి జీవితం మనందరం కలిగి ఉండేలాగున